రెండు నియోజకవర్గాల మధ్య రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు నుండి అల్లూరు వైపు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అరగంట వెళ్లే ప్రయాణం ఇప్పుడు గంట పడుతోంది. అయినా సురక్షితంగా వెళ్తామో లేదో తెలియని పరిస్థితి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోని వైనం. రెండు ప్రభుత్వాలు మారాయి, కానీ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు. కానీ రోడ్ల పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారు. వాహనదారులు తోలిన డబ్బులు బండ్ల టింకరింగ్కే సరిపోతున్నాయని లబోదిబోం అంటున్నారు. ఇక వివరాల్లోకెళ్తే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో కొడవలూరు నుంచి అల్లూరు వైపు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రోడ్లు పట్టించుకునేవారు లేకపోవడంతో రోడ్లంతా గుంటలమయమైంది. వాహనదారులు రోడ్లపై వెళ్లేదానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు కూడా అయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉంటున్నారే తప్ప మా రోడ్లు పట్టించుకునేటట్టు అసలు ఎవరూ లేరని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి మా రోడ్లు వేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండు నియోజకవర్గాల మధ్య రోడ్డు కావడంతో అల్లూరు వైపు వెళ్లే రోడ్లు, ఇటు నెల్లూరుకు వచ్చే రోడ్లకి చాలా ఇబ్బందిగా ఉంటుందని డ్రైవర్లు, వాహనదారులు, ప్రయాణికులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. దయ ఉంచి ప్రభుత్వం ఇకనైనా మాకు మంచి రోడ్డును వేయించాలని HN9 టీవీ ద్వారా కోరారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుకి ట్రిప్ ఎత్తుకొని లోడ్ వేసుకొని పోవాలన్నా బాగా ఇబ్బంది పడిపోతున్నాము. ఒళ్ళు గొల్లైపోతుంది, బళ్ళు గొల్లైపోతున్నాయి. ఆ ప్రభుత్వంలో లేకపోయారు. ఈ ప్రభుత్వాన్ని వేస్తారనుకుంటే ఏది ఇంకా ఈ రోడ్డు పనులు ఇంకా మొదలు పెట్టలేదు. గబాన్ మొదలు పెడితే బాగుంటుంది. మేము ఉండేది గుండలంపాళ్ళు, రాజుపాళ్ళు. నేను ఈ రూట్ అన్ని ఊళ్ళకి పోతుంటా. ఈ రూట్కి లోడ్ ఎత్తుకు రావాలంటేనే ఇసుగు పుట్టిపోతుంది. కొరమల్లి రామదేవతం రూట్ బాగుంటుంది, గూట్కూరు రూట్ బాగుంటుంది. ఇదే మరి దరిద్రంగా ఉండదు. నా రోడ్డు పరిస్థితి ఏంటన్నా? గత 5 సంవత్సరాలు ఈ రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లంతా గుంటలుగా ఉన్నాయి. 5 సంవత్సరాలు పాత గవర్నమెంట్ని కొత్త గవర్నమెంట్ ఏకేసింది రోడ్లు లేవని. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకొని ఈ కోవూరు నియోజకవర్గం కొడవలూరు గేట్ కాడ నుంచి మొదలుకొని అల్లూరు సెంటర్ దాకా కూడా రోడ్డు చాలా హీనాతిహీనంగా ఉంది. బండ్లు తిరిగేదానికి చాలా అవస్థలు పడుతున్నాయి. వానలు వచ్చినప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ గుంటల వల్ల బండ్లు రిపేర్లు ఎక్కువైపోతా ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ చనువు తీసుకొని ఈ రోడ్లను ఫాస్ట్గా చేయాలి. ఈ రోడ్డు కూడా ఎప్పుడో శాంక్షన్ అయినట్టుంది, కలవట్ల వరకు వేసేసి. మరి ఎందువల్ల ఆపేశారు? జస్ట్ అటుపక్క ఇటుపక్క లైట్గా గుంటలు తీసి రోడ్లు వేయడం అయితే చాలా ఆపేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మళ్ళా వానాకాలం వస్తుంది. జస్ట్ మట్టి అయితే పోసారు కానీ అదైతే కరెక్ట్గా నిలబడట్లేదు. అలాగే ఇబ్బందులుగా ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ ఫాస్ట్గా ఈ పనులు అనేది పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. చాలా దారుణంగా ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4-5 ఇయర్స్ నుంచి ఇట్లాగే ఉంది. పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అదిగాక ఈ రోడ్డు నుంచి యాక్సిడెంట్లు కూడా చాలా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. వర్షాకాలం అనేది మామూలుగా పట్టపగలు కూడా జరుగుతున్నాయి ఈ గుంటల మెట్ల వల్ల. మరమ్మతులు చేసినట్టున్నారా? ఏం చేయలేదన్న, చూపుడికి వాళ్ళు ఏదో అట్లా ఫోటోలు తీసుకోవడానికి చేసినట్టే ఉన్నారు. కానీ అది ప్యాచ్ వర్క్ అట్లాగా అంతే. నీట్గా అయితే ఏం చేయలేదు. పట్టించుకునే సమస్యలు అయితే అందరూ పడుతున్నారు ప్రజలు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది ముందన్నా బాగా అవుతుందని డౌటే. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి ఏమైనా పట్టించుకుంటే మా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ రోడ్డు ఉండేది? కొడవలూరు నుంచి అల్లూరు దాకా ఇట్టే ఉంటుంది. మినిమం అరగంటలో వెళ్ళే జర్నీ 1-20 నిమిషాలు పడుతుంది. అరగంటలో వెళ్ళేది. ఈ రూట్లో వెళ్ళాలంటే దారుణంగా ఉందని అటు హైవే రూట్ కూడా పట్టుకొని వెళ్తున్నారు చాలామంది. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సైకిళ్ళు కూడా పోలేకుండా అయ్యా, సైకిళ్ళు బళ్ళు కూడా పోలేకుండా గుంటలు మెట్లు పడిపోవాలి. దాని పరిస్థితి మీరు చూసుకోండి అయ్యా మీరు. లేకపోతే మా వల్ల కాదు మీరు. అసలు మేము ఎత్తుకుంటే మనం అసలు మేము నడిచి వస్తున్నాం అయ్యా. గంటలు గతులు పడి మేము నడుస్తున్నామయ్యా. ఈ సంవత్సరం ఈ పరిష్కారం 1.5 సంవత్సరం నుంచి ఉంది. 2 సంవత్సరం నుంచి ఉంది ఇది. దాన్ని తెచ్చేవాళ్ళు లేరు. మీరు ఎవరికి చెప్పలేదా? అందరికీ నమస్కారం. నా పేరు 40 బాబు. మాది కొడలూరు మండలం, కొడలూరు గ్రామం. ఇక్కడ నెల్లూరు టు అల్లూరు రోడ్డు చాలా గందరగోళంగా, అంటే గుంటలు పడి చాలా
బీభత్సంగా ఉంది. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఆ గతుకుల వల్ల. దయచేసి పెద్దలందరూ ఆ రోడ్డును పరిష్కరించేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారన్నా? సమస్యగానే చూస్తున్నాం, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్డు వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరిగాయా? ఇబ్బందులు అంటే యాక్సిడెంట్లు అలాంటివన్నీ జరుగుతూ ఉంది. రీసెంట్గా మా ఫ్రెండ్గా ఈ మధ్య మా ఫ్రెండ్కి కూడా యాక్సిడెంట్ వెళ్ళిపోవడం అలాగే గందరగోళంగా ఉంది. దయచేసి కొద్దిగా పెద్దలు ఎవరైనా చేయాలని కోరుకుంటున్నాను. సరే, ఇబ్బంది అయితే బాగా ఇబ్బంది. సరే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.